వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. పట్టిసీమ మీద వాళ్ళ అసెంబ్లీ అట్టుడికింది. అధికార ప్రతిపక్షాలు పట్టిసీమ మీద మాటల యుద్ధం చేసుకున్నాయి. రాష్ట్రం కోసమే పట్టిసీమ అని అధికార పక్షం అంటే కాదు, ధనార్జన కోసమే పట్టిసీమ అని విపక్షం ఎదురుదాడికి దిగింది. రోజా గారు శాసనసభలో ఉన్నారు, వారి వాళ్ళ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదని చెప్పండి. రోజా గారు ఇవాళ శాసనసభలో పట్టిసీమ మీద రిజిస్ట్రేషన్ ఇష్యూ మీద చాలా ఇష్యూస్ వచ్చినాయి. పట్టిసీమ మీద జరిగిందని పర్టికులర్గా ఏం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్, స్వల్పకాలిక చర్చ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టు మీద పలికిన ప్రగల్భాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఆయన మాటలో కూడా అంతే నిజం ఉంటుందనేది రైతులు అర్థం చేసుకున్నారు, ఇంజనీర్లు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే 9 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు అనేటివి నిరర్ధక ఆస్తులు అని చెప్పి ప్రాజెక్టులే కట్టలేదు. 9 ఏళ్లలో ఒక ప్రాజెక్టు కూడా కట్టకుండా, ఒక చుక్క నీరు కూడా ఇవ్వకుండా, ఈరోజు ఆయన ఏదో ముఖ్యమంత్రి అవ్వగానే నేను ఇన్ని ఎకరాలకు ఇచ్చేసాను నీళ్లు, ఇంత గొప్పగా ప్రాజెక్టులు కట్టానని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. ఈరోజు మేము ఒకటే అడిగాం, ఏదైతే నీళ్లు ఈరోజు రైతులకి అందాయి అంటున్నారో అవి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు, ఆ కాలువల్లో పారిన నీళ్లే తప్ప నేరుగా నారావారిపల్లి నుంచి పైప్ పెట్టి ఎక్కడి నుంచి పోసినవి కాదు. ఎందుకంటే గతంలో ఈయన ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టింది లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రాజెక్టుల యొక్క విలువ గొప్పదనం అందరికీ తెలిసేలా చేసి ఆయన ఎంత గొప్పగా ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించారు, ఎలా కట్టారు అనేది మనం చూసాం. ఈరోజు మాటి మాటికి ఒకే మాట చెప్తున్నారు. ఆయన ఛాలెంజ్ కూడా చేశారు మన జ్యోతుల్ నెహ్రూ గారిని, మీరు పట్టుసీమకి సపోర్టివా వ్యతిరేకమా అని చెప్పి ఏదో విరగబడి నవ్వుతున్నారు. మీరు తోక ముడిచి పారిపోయారు, దగుల్బాజీ పార్టీ అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేనిది చూసి ఈరోజు ఛాలెంజ్ చేసి అదేదో గొప్పగా ఫీల్ అవుతున్నారు. నిన్ననే జగన్ గారు చెప్పారు, నేను గనక లెటర్ ఇచ్చి స్టీఫెన్కి ఎమ్మెల్సీ వచ్చిందని ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తానన్నాడు. మరి ఎందుకు మీరు ఆ యొక్క ఏమంటారు ఛాలెంజ్ని స్వీకరించకుండా తోక ముడిచి అసెంబ్లీలో ఉండి కూడా సైలెంట్ అయిన మీది దగుల్బాజీ పార్టీయా, మాది దగుల్బాజీ పార్టీయా? ఈ రోజు కూడా మేము ఒకే మాట మీద కట్టుబడి ఉన్నాం. ఈరోజు మాకు పోలవరం అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రాణవాయువు లాంటిది ఈ పోలవరం. దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టే విధంగా మీ లబ్ధి కోసం, మీ యొక్క కమిషన్ల కోసం మీరు ఈరోజు పట్టుసీమని తెర మీదకి తీసుకొచ్చారు అనేది నిజం కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే పట్టుసీమ 22% ఎక్సెస్ టెండర్లు వేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 5% ఎక్సెస్ టెండర్ వేయిస్తే అది ధనయజ్ఞం అన్నారు. మరి 22% ఎక్సెస్ టెండర్ వేసిన దీన్ని ఏమనాలి? మరి దీన్ని గిన్నీస్ బుక్లో ఎక్కించాలా వద్దని నేను అడుగుతున్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, పట్టుసీమ వల్ల రాయలసీమకు నీళ్ళు వస్తాయి, రాయలసీమకు నీళ్ళు వచ్చేది జగన్ గారికి నచ్చదా అని చెప్పి రాయలసీమలో ఉన్న రైతుల మధ్య చిచ్చుబట్టాలనుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా పట్టుసీమ వల్ల రాయలసీమకు నీళ్ళు వచ్చేలాగుంటే ఎందుకు పట్టుసీమ జీవోలో ఆ విషయం లేదు? ఇవాళ శాసనసభ సాక్షిగా వారు మాట్లాడిన దాంట్లో, వారు చేసిన స్టేట్మెంట్లో 2 విషయాలు చెప్పారు. ఒకటి, గోదావరి జిల్లాలకు అన్యాయం చేయని నేను చెప్పారు. రెండవది, రాయలసీమకు నీళ్ళు ఇస్తా అన్నారు. ఈ 2 సాధ్యమయ్యానా? ఎలా అవుతుందండి? కనీసం పట్టుసీమకి స్టోరేజ్ లేదు. ఈరోజు 80 టీఎంసీలు మీరు ప్రకాశం బ్యారేజ్లో స్టోర్ చేయడానికి ఎక్కడా కూడా ప్లేస్ లేదు. ఓన్లీ 3 టీఎంసీ మాత్రమే స్టోర్ చేయగలరు. అలాంటిది 80 టీఎంసీ తీసుకొచ్చి మీకు రాయలసీమకు అన్ని చోట్ల నీళ్ళు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు పోలవరం అనేది మనకి స్టోరేజ్ ఇది. సో ఎంత వాటర్ అయినా మనం అక్కడ స్టోరేజ్ చేసుకుని అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు పంపించే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద మీరు పట్టుబట్టండి అని చెప్పాం. అండ్ ఇంకొక పెద్ద అబద్ధం, అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ఒక పెద్ద అబద్ధం ఏం చెప్పాడంటే, రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు, ఒక చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేదంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే మన గవర్నర్ గారి ప్రసంగంలో, తన బడ్జెట్ ప్రసంగంలో క్లియర్ కట్గా చెప్పారు, వైఎస్ఆర్ గారు చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టు వల్ల కొత్త ఆయకట్టుకి 19.30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. అలాగే 4 లక్షల ఆయకట్టును స్థిరీకరించారు. అంటే ఆల్మోస్ట్ 23 లక్షల ఎకరాలకి వైఎస్ గారు నీళ్ళు ఇచ్చారని ఆయన గవర్నర్ గారి ప్రసంగాల్లో చెప్పి, ఈరోజు ఎంత బ్లంట్గా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు అంటే మరి ఆయన మాటలు ఎలాంటివో రైతులు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు. రవిచంద్రారెడ్డి గారు మాతో మాట్లాడదాం. ఏపీ కాంగ్రెస్ కిసాన్ సెల్ నేత ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు చెప్పండి, ఇవాళ మొన్న ఆగస్టు 15 వారు పట్టిసీమని జాతికి అంకితం చేశారు, సెప్టెంబర్లో నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. చాలా గొప్ప పని చేశారండి చంద్రబాబు నాయుడు గారు.
ఎంత గొప్ప పని అంటే ఒక చుక్క నీరు విడుదల కాకుండా, ఒక పంపు బిగించకుండా ఆయన అన్న కాంట్రాక్టర్లకు పేరు పెంచే విధంగా వాళ్ళ మీద ఉన్న అపరిమితమైన ప్రేమతో ప్రజల ముందు ఈయనెక్కడ నవ్వులు పాలవుతాడో అనే ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్ట్ని 15వ తేదీ నాడు జాతికి అంకితం చేశారు. ఎక్కడ ఈ విడ్డూరం మనం చూసుండం. జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్ నుంచి చుక్క నీరు రాకపోవడం అనేది ఒక విడ్డూరం. తర్వాత ఈ పట్టిసీమ ప్రాజెక్టు మీద ఈయనకున్న ప్రేమ చూస్తే అపరిమితమైన ప్రేమ. ఎందుకు 22% ఎక్సెస్ వేసుకోవడంతో పాటు ఒక బోనస్ క్లాస్ కూడా రాశారు, ఒక సంవత్సరంలో పూర్తయితే అని. ఒక బోనస్ క్లాస్ ఎవరు అడిగారని రాశారో నాకైతే అర్థం కాదు. ఈయనంతటి ఈయన నోట్ రాశారు దాంట్లో. ఏంటి ఒక సంవత్సరంలో పూర్తయితే? ఒక సంవత్సరంలో పూర్తయితే 5% మళ్ళీ బోనస్ ఇస్తాను రాశారు. 5% బోనస్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు. అది పూర్తయినా కాకపోయినా జాతికి అంకితం చేశారంటే అది పూర్తయిపోయిందనే ఒక ఉద్దేశం కల్పించి ఆ బోనస్ కూడా క్లెయిమ్ చేసుకోమని కాంట్రాక్టర్ గారికి చెప్పినట్టుంది. అంతేకాదు పట్టిసీమ ప్రాజెక్టు మీద కనపరుస్తున్న ప్రేమ అంతా రైతుల ముసుగులో రాజధానికి ఇన్వెస్టర్లను ఆకర్షించేదానికోసం మాత్రమే చేస్తున్న చర్యగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగో ల్యాండ్ భూసేకరణో ఏదో ఒకటి చేసి రైతుల భూములు గుంజుకుని రాజధాని కట్టే ప్రక్రియ అని చెప్తూ దానికి కావాల్సినంత విద్యుత్ ఇస్తాం, దానికి నీళ్ళు లేవని విదేశీ ఇన్వెస్టర్లు అడిగిన క్రమంలో దానికి నీళ్లు చూపించే ప్రక్రియలో భాగంగానే ప్రకాశం బ్యారేజ్ నింపి వాళ్ళని సాటిస్ఫై చేసే ఆలోచన తప్ప రాయలసీమకి పట్టిసీమ నుంచి నీళ్లు ఇస్తామనే విషయం ఎక్కడైనా జీవోలో స్పష్టం చేశారా? పట్టిసీమలో సీమ ఉంది, రాయలసీమలో సీమ ఉంది కాబట్టి పట్టిసీమ కడితే రాయలసీమకి నీళ్లు వస్తాయనే విధంగా ఒక గొప్ప కలరింగ్ ఇస్తున్నారు. కానీ ఈరోజు మీరు శాసనసభలో చూసినట్టయితే ఆయన ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా చాలా రోజుల తర్వాత కనపడ్డారు. పాపం జ్యోతుల నెహ్రూ గారు కొంచెం డిఫెన్స్ విషయంలో కొద్దిగా వెనకబాటు పడంగానే మీరు పట్టిసీమకు అనుకూలమా కాదా అని నిలదీస్తూ పదే అదే విషయాన్ని రెట్టించిన ఉత్సాహంతో అడగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు పోలవరానికి అనుకూలమా కాదా అది ముందు స్పష్టం చేయండి. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్వర్గీయ వైఎస్ఆర్ గారి నేతృత్వంలో 86 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. 86 ప్రాజెక్టుల్లో ఆయనకున్న రైతు మీద ఉన్న విపరీతమైన ప్రేమ వల్ల 21 ప్రాజెక్టులు పూర్తి చేశారు. మీరు ఈ 1.5 సంవత్సరంలో ఎన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టారండి? మొదలుపెట్టింది ఒక పట్టిసీమ కాసులు దండుకునే స్కీమ్ తప్ప 600 నుంచి 700 కోట్ల రూపాయలు మీరు అప్పనంగా తీసుకుని తెలంగాణలో ఉపయోగపెట్టుకుంటున్నారు పార్టీ డెవలప్మెంట్ కోసం. మీరు ఇంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న విధానం చూస్తే ఆ బోనస్ క్లెయిమ్ చేయడం కోసం మాత్రమే మీరు జాతికి ఆ ప్రాజెక్ట్ అంకితం చేసినట్టుంది. కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తయింది లేనిది మీకు స్పష్టంగా తెలుసు. ఒకటి సార్, రవిచంద్ర రెడ్డి గారు, మనం గఫూర్ గారితో విష్ణువర్ధన్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. రాయలసీమ, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన వారు మాట్లాడాలి వారితో కూడా. కానీ రవిచంద్ర రెడ్డి గారు ఒకటి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాం మనం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో పడే వర్షాల కారణంగా వచ్చే వరదల వల్లనే పట్టిసీమ అనేది కావాలి అవుతే నేను చెప్తాను సార్. ఇప్పుడు వరదని ఆధారితం చేసుకుని పట్టిసీమ కోసం ఆ నీళ్లు అక్కడి నుంచి తీయాలంటే గోదావరి బేసిన్లో ఇప్పుడు దాంట్లో ఉన్న పోలవరం దాంట్లో 14 అడుగులు ఎక్కువ నీరు ఉంటేనే ఉన్న లెవెల్ కన్నా 14 ఫీట్ ఎక్స్ట్రా ఉండాలి. ఆ క్రమంలో మాత్రమే గోదావరి రైతులకు అన్యాయం జరగకుండా పట్టిసీమ ద్వారా నీరు సరళించగలరు. కానీ 14 అడుగులు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఈ కట్టే ప్రాజెక్ట్ ఎందుకు? అదే కాలంలో ఇక్కడ కూడా మాన్సూన్ పీరియడ్ వల్ల ప్రకాశం బ్యారేజ్ గా నిండి ఉంటే ఈ ప్రాజెక్ట్ శుద్ధ వృధా. అంతేకాకుండా ఒక జాతీయ హోదా వచ్చిన పోలవరం ప్రాజెక్ట్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెడుతూ కావాలని రైతు వ్యతిరేకతను మనసులో దాచుకుని కృత్రిమమైన ప్రేమ నటిస్తూ. రవిచంద్ర రెడ్డి గారు, మనం గఫూర్ గారితో విష్ణువర్ధన్ రెడ్డి గారితో కూడా మాట్లాడతాం. గఫూర్ గారు చెప్పండి, పట్టిసీమ దేవతా వస్త్రంలాగా కనిపిస్తున్నది. పట్టిసీమ చంద్రబాబు నాయుడుకి మాత్రమే అది కనపడుతుందండి. పట్టిసీమకు సంబంధించినంత వరకు అందరికీ అనుమానాలు ఉన్నాయి. అందరూ చాలా కాలంగా నాంతూ ఉన్నటువంటి సమస్య పోలవరం సమస్య. పోలవరం నుంచి గోదావరి నీళ్ళను కనుక మళ్లిస్తే కృష్ణానదికి ఆ మేరకు కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వచ్చుంది. అందుకోసమే గోదావరికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడం జరిగింది. ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటా అని చెప్పింది.
దాని మీద ఒత్తిడి చేసి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కాకుండా దాన్ని వదిలిపెట్టి పూర్తిగా ఇప్పుడు పట్టిసీమ చుట్టూ తిరుగుతున్నారంటే దీంట్లో అంతర్గతమైనటువంటి మతలబు ఏమిటి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. చాలా మంది పెద్దలు ఇంతకుముందే చెప్పారు, రవిచంద్రారెడ్డి గారు చెప్పినారండి, ఎలాంటి ప్రత్యామ్నాయం కాదండి. రవిచంద్రారెడ్డి గారు చెప్పినారు ఇంతకుముందు మతలబు అది రాజధాని ప్రాంతానికి నీళ్లు చూపించడం కోసం అని. నీళ్లు రాయలసీమ ప్రాంతానికి రావు సార్, రాయలసీమ కాదు రాజధాని కట్టబోతున్న రాజధాని ప్రాంతానికి అది పూర్తిగా కరెక్ట్. అది ఎందుకంటే పట్టిసీమ వాస్తవం ఏమంటే అమర్ గారు కృష్ణా గుంటూరు జిల్లాల్లో రైతుల్ని ఆయన ఆనందపరచదలుచుకున్నాడు. కృష్ణా గుంటూరు జిల్లాలకు నీళ్లు ఇవ్వాలంటే నాగార్జున సాగర్ నీళ్లు రాకపోయినా చంద్రబాబు నాయుడు నీళ్లు తెస్తున్నాడు మన కోసం అనేటువంటి పద్ధతిలో తెలుగుదేశం బతకదలుచుకున్నది ఇక్కడ. దానికోసము కరువు ప్రాంతాల ప్రాజెక్టులు ఎండబెట్టి హంద్రిని డబ్బులు ఇవ్వకుండా, గాలేరు నగర్కి డబ్బులు ఇవ్వకుండా ఇతర ప్రాజెక్టులను అన్యాయం చేసి మొత్తం 1500 కోట్లు 2000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని ఒక్క బడ్జెట్లో డబ్బులన్నీ డంప్ చేయడం చూస్తే ఇది అనార్కిక్ గవర్నమెంటు, బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం తప్ప రాష్ట్రం యొక్క అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వంలో ఎక్కడ చోటు లేదు. ఓట్లేసిన వాళ్ళ దృష్టి మాత్రమే ఈ ప్రభుత్వానికి ఉంది తప్ప అందరు ప్రజల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని చాలా స్పష్టమైంది. ఇది రాయలసీమ పేరు చెప్పి మోసం చేయడం తప్ప రాయలసీమకు ఈ ప్రాజెక్టుకి ఎలాంటి సంబంధం లేదండి. ఓకే, విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఉంది, కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, దాన్ని ప్రయారిటీ బేసిస్గా తీసుకోకుండా ఈ మధ్యలో పట్టిసీమని తీసుకొచ్చారు. ఇంతకుముందు రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నారు నిర్మించబోయే రాజధాని ప్రాంతంలో నీరు అష్యూర్ చేయడం కోసం, పరిశ్రమలకైనా ఇతరత్ర వాటికైనా నీరు అష్యూర్ చేయడం కోసమనే పట్టిసీమ, తర్వాత దానిలో వచ్చే ఈ ఎక్సెస్ వీటి వల్ల వచ్చే డబ్బు కోసం పట్టిసీమ తప్ప ఇంకోటి కాదంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అమర్ గారు, ఒకటి ఈ పట్టిసీమకు సంబంధించిన విషయంలో ఒకటి దాదాపు 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇదే సందర్భంలో ఈ 14 మీటర్లు వరద నీరు దాటిన తర్వాత వచ్చేటువంటి నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు తరలిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టిసీమకు సంబంధించిన విషయంలో చెప్పింది. సాధ్యమవుతుంది మీరు అనుకుంటున్నారు? మనకు తెలుసు 1300 కోట్ల రూపాయలు దీనికి అంచనాతోటి నిర్ణయం జరిగింది. అయితే ఒకటి, రాయలసీమ కరువు కాటకాలతో అల్లాడుతుంది, రాయలసీమలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సాగునీరు తాగునీరు తప్ప మాకు మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. ఈ సందర్భంలో ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది. ఆ మంచి ప్రయత్నంలో లోపాలు కానీ లేకపోతే ఆర్థిక పరమైన విషయాల్లో టెండర్లలో చెప్పండి. ఇప్పుడు మా గఫూర్, మా సోదరి రోజా గారు రాయలసీమే, నేను రాయలసీమే, మా అందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితులు. ఒక్క నిమిషం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏ రకమైనటువంటి లోపాలుగా మాట్లాడదాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది, ప్రయత్నం చేసి ఈరోజు 7 లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇస్తామని చెప్తుంది. ఈ సందర్భంలో 80 టీఎంసీల నీళ్లు మేము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తరలిస్తామంటున్నారు. ఈ దాంట్లో జరిగినటువంటి అవినీతి కానీ, దాంట్లో జరిగినటువంటి టెండర్ ఎక్సెస్ కానీ, లేకపోతే ఎవరు కాంట్రాక్టర్లు కట్టుబెట్టినారని కానీ, లేకపోతే దాంట్లో పారదర్శకత ఉందా లేదా కానీ ఇంకో కోణంలో మాట్లాడదాం. మొత్తం ఈ ప్రాజెక్టే తప్పు, ఈ ప్రాజెక్టే అవసరం లేదనే పద్ధతిలో మాట్లాడేటువంటిది ఏదైతే ఉందో, నేను రోజా గారు మాట్లాడేదాన్ని నేను పూర్తిగా ఏకీవించడం లేదు. అయితే ఇదే సందర్భంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నా. ఈరోజు 1300 కోట్ల రూపాయలు పెట్టి మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటప్పుడు రాయలసీమలో పెండింగ్లో ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, హంద్రీనివాకు సంబంధించి కానీ, గాలేరు నగర్ సంబంధించిన కానీ, పెండింగ్ లో ఆన్ గోయింగ్ లో ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ఈ 1300 కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన రాయలసీమలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు ఆ ప్రాజెక్టులు పూర్తి అయిపోయి ఈ రోజు కుప్పం వరకు నీళ్లు వచ్చేయడానికి అవకాశం ఉంది. దాన్ని సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పుడు అందరం కూడా మేము అభినందించాం. రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి చేసుకున్నప్పుడు, లేదా టెండర్లలో గోల్మాల్ జరిగినప్పుడు, ఎస్టిమేట్లలో ఎక్సలేషన్ రేట్లు పెట్టుకున్నప్పుడు, లేకపోతే కాంట్రాక్టర్లకు అప్పన్నంగా ఈరోజు ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా కాలువలు తవ్వినప్పుడు మేము వ్యతిరేకించాం. ఈ రోజు కూడా ప్రాజెక్టు నిర్మాణంలో కానీ, డిజైన్లలో కానీ, లేకపోతే ఎస్టిమేషన్లో కానీ, టెండర్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తప్పు చేసితే
దాన్ని మనం నిష్పక్షపాతంగా మనం వ్యతిరేకించవచ్చు. అయితే రాయలసీమకు ఎవరు నీళ్లు ఇచ్చినా, రాయలసీమకు ఆదుకునే దానికి ఎవరు సహకరించినా మనం స్వాగతించాల్సినటువంటి అవసరమే. రవిచంద్రారెడ్డి గారు ఇంకొక అబద్ధాన్ని ఈరోజు సాక్షి ముందర చెప్పాడు. ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కోల్డ్ స్టోరేజ్లకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పారు. విభజన బిల్లులో సంబంధించినటువంటి ముంపు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా ఆ ముంపు మండలాలు కలిపితే ఆంధ్రాలో ప్రాజెక్టు మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ కు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముంపు మండలాలు కూడా ఆంధ్రాలో కలిపింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసి వన్ సెకండ్ మనతో గఫూర్ గారు, రోజా గారు, రవిచంద్ర రెడ్డి గారు కూడా రియాక్ట్ అవుతున్నారు. I'll come back to you. ఒక్క బ్రేక్ తీసుకొని వస్తాను, విల్ డిస్కస్.